నేను స్టాంటన్ జేమ్స్. ఈ ఛానల్లో ఎండ్ టైమ్స్, దాని తర్వాత సెకండ్ కమింగ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, దాని తర్వాత క్రిస్టియన్ లివింగ్ అనే వర్తమానాలు మీకు దేవుని ప్రేరేపణను బట్టి బైబిల్లో నుంచి అందించబడతా ఉన్నాయి. సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన వారికి వందనాలు, వీక్షిస్తున్న వారికి వందనాలు, లైక్ చేసిన వారికి, కామెంట్ చేసిన వారికి అందరు కూడా దేవుని నామమున వందనములు, శుభములు తెలియజేస్తూ ఉన్నాను. సెప్టెంబర్ 9, సెప్టెంబర్ 10, 2025 యొక్క న్యూస్ పేపర్స్ మనం చూస్తే నేపాల్లో చాలా గొప్ప జన ఆందోళన జరిగింది. దేశవ్యాప్తంగా కూడా మనం చూస్తే యవనస్తులు, జెన్జీస్ అని వాళ్ళని అంటారు, యవనస్తులు వారందరూ కూడా దేశవ్యాప్తంగా మరి ఆందోళన స్ట్రీట్స్లలోకి వచ్చేసారు. ఆందోళన తెలియజేస్తాను, నిరసనలు వ్యక్తం చేస్తూ ఉన్నారు. 3 రోజులలో ఒక దేశ ప్రభుత్వాన్ని తలకిందులుగా చేశారు. రీజన్స్ చాలా ఉన్నాయి. ఒక రీజన్ వచ్చేసి అని అంటారు సోషల్ మీడియా బ్యాన్ చేస్తున్నందుకు అంటారు, ఒక రీజన్ కరప్షన్ అంటారు, ఒక రీజన్ నెపోటిజం అని అంటారు, ఇంకొక రీజన్ అన్ఎంప్లాయ్మెంట్ అంటారు, ఇంకొక రీజన్ ఎకనామిక్ డిస్టర్బెన్సెస్ అని కూడా అంటారు. అదేవిధంగా చూస్తే అదే సమయంలో మరి ఫ్రాన్స్లో చూసినట్లయితే ఫ్రాన్స్లో కూడా ఒక రకమైన ఆందోళనలు జరుగుతూ ఉన్నాయి. అక్కడ ఇమ్మాన్యుయల్ మ్యాక్రాన్ అనే ప్రెసిడెంట్కి వ్యతిరేకంగా, ఆయన ప్రపోజ్ చేసిన బడ్జెట్స్కి వ్యతిరేకంగా జన ఆందోళనలు నెలకొన్నాయి. అదే సమయంలో మనం చూస్తే ఆస్ట్రేలియాలో యాంటీ ఇమ్మిగ్రేషన్ లాస్ని చేంజ్ చేయాలి అనే విషయం పైన గొప్ప ఆందోళనలు జరిగినాయి. ఎక్కువ విదేశీయులు వచ్చేసి మా భూభాగంలో వచ్చేసి వాళ్ళు మా జాబ్స్ని కొల్లగొడతా ఉన్నారు, మనకు రావాల్సిన వనరులు రాణిస్తలేరు అని చెప్పి ఒక గొప్ప జన ఆందోళన జరిగింది. అదేవిధంగా చూస్తే బల్గేరియాలో, యూరోపియన్ కంట్రీ అయిన బల్గేరియాలో చూస్తే మరి వారు యూరో, వాళ్ళకున్న కరెన్సీ యూరో అని పిలుస్తారు దాన్ని, ఆ యూరోకి వ్యతిరేకంగా మాకు యూరో అవసరం లేదు, మా కరెన్సీ మాకు కావాలి అనే విషయాన్ని బట్టి అక్కడ కూడా జనాందోళనలు జరుగుతూ ఉన్నాయి. కొంచెం వెనుకకి జరిగితే బంగ్లాదేశ్లో మరి యవనస్తులు చాలామంది, నిరుద్యోగస్తులు చాలామంది మరి ఆ దేశంలో జాబ్ రిజర్వేషన్ కోటాకి సంబంధించిన అంశాలు వచ్చినప్పుడు పెద్ద సమస్య చెలరేగిపోయి దేశవ్యాప్తంగా ఆందోళనలు జరిగి చివరికి ఆ దేశ ప్రధాని ఆ దేశాన్ని వదిలి మన దేశంలో వచ్చి తలదార్చుకున్నంత విధంగా జన ఆందోళనలు జరిగినాయి. దానికంటే కొంచెం ముందుకు వెళ్ళి చూస్తే శ్రీలంకలో ఆర్థిక సంక్షోభం నెలకొని అక్కడున్న ప్రెసిడెంట్ రాజపక్షే గారిని, వారి కుటుంబాన్ని ఆ దేశం నుంచి వెలివేయడం జరిగింది. ఆ దేశంలో పెట్రోల్, డీజిల్ కోసం ఎన్నో లైన్స్ నిలబడడం జరిగింది. శ్రీలంక అంతా కూడా ఎకనామిక్ కొలాప్స్ జరగడం మనం చూస్తూ ఉన్నాం. ఇవన్నీ దేన్ని సూచిస్తూ ఉన్నాయి? ఇవన్నీ విషయాలను దేన్ని సూచిస్తూ ఉన్నాయి? ఒక్కొక్క అంశానికి, ఒక్కొక్క సమస్యకు ఒక్కొక్క కారణాలు కనిపిస్తున్నప్పటికీ 2000 సంవత్సరాల క్రితం యేసు క్రీస్తు మరి మత్తయి సువార్త 24వ అధ్యాయంలో 7వ వచనంలో ఒక చిన్న వచనం రాసిండు, జనముల మీదికి జనము బయలుదేరుతుంది అని చెప్పి. అయితే 2000 సంవత్సరాల క్రితం మత్తయి సువార్తలో రాసిన ఈ వచనం నెరవేర్పు దిశకు వస్తూ ఉన్నదా? ఈ అంశం అంతా కూడా యేసుక్రీస్తు ఎక్కడ చెప్పిండు అని అంటే, 2వ రాకడకు సూచనలు ఇస్తున్నప్పుడు, 2వ రాకడకు అనేకమైన సూచనలు తాను చెప్తున్నప్పుడు అందులో ఒకానొక సూచన ఏంది అంటే జనము మీదికి జనము అని రాస్తా ఉన్నాడు. అయితే ఇది జనము మీదికి జనము అనేసి మనం పర్టికులర్గా చూసినప్పుడు ఈ జనము అంటే ఏంటిది అని మనం లోతుగా విశ్లేషిస్తే, జనము అనే పదానికి గ్రీకు భాషలో రాసిన పదం ఎథినాస్. ఎథినాస్ అనే పదాన్ని గ్రీకు భాషలో రాస్తారు. ఎథినాస్ అని అంటే ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్, ఒక ఎథనిక్ గ్రూప్ ఆఫ్ పీపుల్, ఒక ట్రైబ్ అనొచ్చు, ఒక రేస్ అనొచ్చు. అయితే ఈ రేసెస్ మధ్యలో జరిగే సంఘర్షణను మనము ఈ యొక్క జనము మీదికి జనము అంటారు. ఇది ఒక ఎథనిక్ కాన్ఫ్లిక్ట్ కావచ్చు, సివిల్ వార్స్ అంతర్యుద్ధం కావచ్చు, లేకపోతే జాతి ఉద్రిక్తంలో అంటే రేస్ టెన్షన్స్ అని అంటాం కదా, ఒక జాతికి ఇంకొక జాతికి పడినప్పుడు రేస్ టెన్షన్స్ అని అంటాము, జాతి ఉద్రిక్తలను అనొచ్చు. ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. ఇవన్నీ కూడా 2000 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు సూచించినవి. ఈరోజు మన కండ్ల ముందల ఇవన్నీ కూడా ఒకటి తర్వాత ఒకటి ప్రపంచవ్యాప్తంగా, ఇది ఒక ప్రాంతానికి సంబంధించిన ప్రపంచవ్యాప్తంగా ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి అని అంటే ఇది దేవుని రాకడకు సూచనగా ఉంది అనేసి. ఇప్పటివరకు చూసిన మీరందరూ ఇంకొంచెం సేపు వెయిట్ చేసి చూడండి, ఇవంతా ఏ విధంగా ఇవి జరుగుతాయి అనేది ఇంకా చూద్దాం. అయితే ఈ ఆందోళనలు జరుగుతున్న సమయంలో దేవుడు దాని కిందనే ఉన్న వచనంలో 8వ వచనంలో రాస్తూ ఉంటాడు ఏంటిదంటే, ఇవన్నీ సూచనలను రాస్తూ అక్కడంటే ఇది వేదనలకు ప్రారంభము అని రాస్తాడు. ఇంగ్లీష్ బైబిల్లో చూస్తే దీస్ ఆర్ ద బిగినింగ్ ఆఫ్ బర్త్ పెయిన్స్ అని అంటాడు. బర్త్ పెయిన్స్, పురిటి నొప్పులకు దీన్ని సంబోధించి మాట్లాడుతూ ఉన్నాడు. పురిటి నొప్పులు అని మనం చూసినప్పుడు ఈ పురిటి నొప్పులు ఒకసారి వచ్చినాయి అని అంటే అవి ఆగవండి.
ఒక తర్వాత ఒకటి ఇంకొక నొప్పి ఎక్కువ వస్తుంది, ఇంకొక నొప్పి ఎక్కువ వస్తుంది. ద ఫ్రీక్వెన్సీ విల్ ఇంక్రీజ్. ఆ యొక్క తీవ్రత అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. ఎప్పటివరకు అవుతూ ఉంటుంది? డెలివరీ అయ్యేంత వరకు అవుతూ ఉంటుంది. అయితే ఈ యొక్క పురిటి నొప్పులు, ఈ అంశాలలో మనం ఈ యొక్క పురిటి నొప్పులను చూసినట్లయితే ఈ జన ఆందోళనలు లోకమంతా కూడా చూస్తూ ఉంటుంది. లోకమంతా అనుకుంటూ ఉంటుంది ఏంటంటే ఇన్ని ఆందోళనలు జరుగుతూ ఉన్నాయి, ఒక మంచి లీడర్ వస్తే ఇవన్నీ కూడా సమసిపోతాయి అనేసి లోకం చూస్తూ ఉంటుంది. కానీ క్రైస్తవ విశ్వాసులైన మనకు దేవుడు రాస్తూ ఉన్నాడు, ఇవి జన ఆందోళనలు ఆగవు, ఇంకా ఎక్కువైతాయి అని రాస్తూ ఉన్నాడు. ఎక్కడి వరకు ఎక్కువైతాయి అని అంటే ప్రకటన గ్రంథం 6వ అధ్యాయంలో 4వ వచనంలో చూస్తే 2వ ముద్ర విప్పినప్పుడు అక్కడ రాసి ఉంటుంది, అప్పుడు ఎర్రదైన వేరొక గుర్రము బయలు వెళ్ళెను, మనుషులు ఒకరినొకడు చంపుకొనున్నట్లు భూలోకంలో సమాధానం లేకుండా చేయుటకు ఆ గుర్రము పైన కూర్చున్న వానికి అధికారం ఇవ్వబడెను అని రాస్తున్నాడు. ఒకరినొకడు చంపుకున్నట్లు, మనుషులు ఒకరినొకడు చంపుకున్నట్లు. ఈ తీవ్రత ఎంతవరకు వెళ్ళిపోతుందని అంటే ఈ జనాందోళనల నుంచి స్లోగా ఇవి ఎక్కడి వరకు టర్న్ అవుతాయి అని అంటా ఉన్నాడు అని అంటే దేవుడు చెప్తా ఉన్నాడు, ఒకరినొకడు చంపుకున్నంత వరకు ఆ యొక్క 2వ గుర్రం మీద వచ్చిన వానికి ఇచ్చిన వాని పని ఏంటిదని అంటే భూలోకంలో సమాధానం లేకుండా చేయుట అని చెప్తా ఉన్నాడు. వీటన్నిటిని బట్టి చూస్తే దేవుని సంగమా, మనకు ఒక సైడ్ మనం చూస్తూ ఉన్నాం, ఫ్యాక్ట్స్ కనిపిస్తూ ఉన్నాయి, న్యూస్ పేపర్ రిపోర్ట్స్ కనిపిస్తూ ఉన్నాయి, ఇంకొక సైడ్ దేవుని వాక్యం మనకు కనిపిస్తూ ఉంది, దేవుడు చెప్తా ఉన్నాడు, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. అయితే దీంట్లో విశ్వాసమైన నువ్వు నేను ఏమర్థం చేసుకోవాలంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు అతి త్వరలో రాబోతా ఉన్నాడు. ఈజ్ కమింగ్ సూన్, జీసస్ ఈజ్ కమింగ్ సూన్. అయితే మన బాధ్యత, మనం చేయాల్సిన పని ఏంటిది అని మనం ఆలోచించినప్పుడు సింపుల్ వన్ థింగ్, ఆర్ వి రెడీ? మనము రెడీగా ఉన్నామా, సిద్ధపడి మనం ఉన్నామా అని అన్నప్పుడు 2 ఆన్సర్స్ వస్తాయి. ఒక ఆన్సర్ ఎస్ అని చెప్తారు, ఒక ఆన్సర్ నో అని చెప్తారు. ఒకవేళ నో అనేది నీ ఆన్సర్ అయితే ఐ థింక్ యూ హ్యావ్ టు రిపెంట్ అండ్ రీకన్సైల్ విత్ గాడ్ అని నో అని చెప్పే ఆన్సర్. ఒకవేళ ఎస్ అని అంటే ఐ అప్రిషియేట్ యూ మై బ్రదర్ అండ్ సిస్టర్ ఇన్ క్రైస్ట్. ఒకవేళ నువ్వు సిద్ధపడి ఉన్నావు అని అంటే దేవుని నామమునకు స్తోత్రం. అయితే నువ్వు చేయవలసిన పని మేక్ అదర్స్ రెడీ. దేవుడిచ్చిన యొక్క వాక్యాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ యొక్క ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. దేవుని రాకడ కోసం సిద్ధపడవలసిందిగా కోరుతా ఉన్నాను. అనేకమైన ఇంకా 2వ రాకడ విషయాలను ఈ యొక్క ఛానల్ ద్వారా మీకు తెలియజేసుకోవడానికి ప్రయత్నం చేస్తాను. ఆశీర్వదించండి. మీరు దేవుడు ప్రేరేపించినట్లయితే సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.